ఈ భూమి మీద దేవుని కొరకు బహుబలముగా వాడబడి అనేక వేల ఆత్మలను రక్షించిన వారు గొప్ప ప్రార్థన పరులుగా జీవించారని చరిత్ర తెలియజేస్తూ ఉంది. జాన్ వెస్లీ మెథడిస్ట్ వ్యవస్థాపకులు అయిన జాన్ వెస్లీ తన వయస్సు మీద పడుతున్నప్పటికీ దినమునకు 2 గంటలు ప్రార్థనలో గడిపేవాడట. సమయల్ రూథర్ఫర్డ్ వేకువజామున 3 గంటలకే లేచి దేవుని సన్నిధిలో మోకరించేవాడట. గొప్ప సందేశకుడైన సిహెచ్ స్పర్జన్ గారు బైబిల్ తర్వాత తనను ఎంతో ప్రభావితం చేసిన పుస్తకాలు రూథర్ఫర్డ్ రచనలే అనే సాక్ష్యమిచ్చినట. డేవిడ్ బ్రెయినార్ తన 29వ ఏటని మిషనరీ సేవలో మరణించవలసి వచ్చినప్పటికీ రెడ్ ఇండియన్ల సేవ కొరకై అతని హృదయము మోకాలపై ద్రవించి, ఈ రెడ్ ఇండియన్లను రక్షించు లేదా నన్ను నరకానికి పంపించు అనే హృదయ ఆక్రందనలో ఆ ప్రాంతమంతా నిండిపోయినట. హెన్రీ మార్టిన్ ఇతడు కూడా 31వ ఏటనే శిలువ సైనికునిగా మరణించినప్పటికీ నశించిపోతున్న ఆత్మల పట్ల ఇతను కలిగి ఉన్న భారము, వారి కొరకు కార్చిన కన్నీరు నేటికి అనేక యవనస్తులను సువార్త సేవకు పురికొల్పిందనుటకు సందేహము లేదు. మరి స్నేహితుడా, నీ ప్రార్థన జీవితం నీ ఇంటిని, నీ చుట్టూ ఉన్న విశ్వాసులను, బంధువులను, నీ సంఘాన్ని ప్రభావితము చేయగలుగుతున్నదా? ఆ శిలువ సాక్షులు తమ ప్రార్థన జీవితం ద్వారా తమ తరము వారికే గాక నేటి తరము వారికి సవాలు విసురుతూ ఉన్నారు. మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది?